నాగుల పంచమిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని సాయిబాబా ఆలయం, భీమేశ్వర ఆలయంతో పాటు పలు పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పలు చోట్ల నాగదేవత విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. జై జై హనుమాన్. మేము 30 సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇక్కడ నుంచి కొండగట్టు వేములవాడ నడుస్తుంది. ఎందుకంటే నాగుల చవితి ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకోవాలని సందర్భంగా మేము వచ్చాము ఇక్కడికి ప్రేమతో. అయితే మాకు మంచిగా దర్శనమైంది. ఆ రోజు నాగుల చవితి రోజు ఎందుకు నాగమ్మలు బయటకు వెళ్ళాయంటే ఆ రోజు నాగుల పంచమి కాబట్టి పుట్టల్లే ఉంటాయి. ఎంత పుణ్యాత్ములకు అవి బయటకు వచ్చి దర్శనం ఇచ్చుడు. ఆ రోజు దర్శనం నాకు ఒక రోజు ఇచ్చింది. కాస్తంగా వచ్చిన ముందట నిలబడిన సైట్కి నిలబడ్డది, 2 నిమిషాలు నిలబడ్డది. సత్యమైన మాట చెప్తున్నా, నేను అబద్ధం కాదు, సత్యంగా చెప్తున్నా. పంచమి రోజు నేను పాల్గొయకపోతే నా ఎత్తు నాగమ్మ వచ్చి నిలబడ్డది. ఇక్కడ నేను చెప్పగలుగుతున్నా, ఇయ్యల్ల గుడికాడ కాస్తంగా నిలబడ్డది. ఆ రోజు నుంచి నేను నాగుల చవితి రోజు పాల్గొసుడు జరుగుతుంది. సంతోషంగా పాల్గొతున్నా. నాకు కూడా మంచిగా అనిపించింది. మేము 30 సంవత్సరాలు ఈరోజు నాకు ఇక్కడ జన్మ దండమైంది అనుకుంటున్నా. నాకు ఇక్కడ జరిగింది మంచిగా నాగుల చవితి, అదే సంతోషం నాకు. ఓకేనా, ప్రతి సంవత్సరానికి ఒకసారి పండగ వస్తుంది నాగుల పంచమి. ఆ రోజు అందరికీ సంతోషకరమైన శుభకరమైన దినం. అందరు వచ్చి పుట్టల పాలు పోస్తారు. ఇంట్లో స్నానాలు ఆచరించి పూజలు ఆచరించి ఇక్కడికి వచ్చి పుట్టల పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి, అయ్యా నాగన్న మా అందరినీ మంచిగా ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కాపాడు తండ్రి అని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన వేములవాడ పట్టణ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరికీ సంతోషమైన రోజు. ఈరోజు నాగుల పంచమి రోజు అందరికీ అంగరంగ వైభవంగా అందరూ మంగళ స్నానాలు అందరూ చేసి నాగులకు పాలు పోయడం జరుగుతుందండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ ఎల్లవేళలా వర్షాలు పాడి పంటలు అందరికీ వేములవాడ పట్టణ ప్రజలకు కాకుండా మన జిల్లా పరిషత్ కూడా చాలా సంతోషంగా ఆడవాళ్లకు అందరికీ శుభాకాంక్షలు.